కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. సో ఆయన ఇంటి వద్దకే చిక్కడపల్లి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అలాగే అల్లు అరవింద్ కూడా మనం బిగ్ టీవీ దృశ్యాల్లో చూడొచ్చు. సో ఇద్దరిని కూడా పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లుగా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ గాయపడింది, ఒక బాలుడు కూడా గాయపడ్డారు. తర్వాత మహిళ గాయపడిన తర్వాత చికిత్స తీసుకుంటూ ఆ మహిళ మృతి చెందింది. దీనికి సంబంధించి ఇప్పటికే పుష్ప 2 టీమ్ సుకుమార్ డైరెక్టర్ అలాగే హీరో అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఆ కుటుంబానికి సంబంధించి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఆ బాలుడికి చదువుకు అయ్యే ఖర్చులు కూడా వాళ్ళు భరిస్తామంటూ పుష్ప టీం ఇప్పటికే ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం సినీ హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ఇదివరకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ గా చెప్పుకోవచ్చు. సినీ హీరో అల్లు అర్జున్ ఒక తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మహిళ కేసుకు సంబంధించి సినీ హీరోని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? ఈ కేసును అసలు ఏ విధంగా చూడాలి? బహుశా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సినిమా ఇండస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కేసులు. అంటే తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైందన్న విషయం తెలుసు, కానీ ఏకంగా అరెస్టుల వరకు ఉంటాయి పరిణామాలు అన్న విషయాన్ని బహుశా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ హిస్టరీలో పుష్ప 2 సినిమా అనేది రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా. అందులోనూ ఇదే పుష్ప సినిమాకి సంబంధించి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు అవార్డు కూడా దక్కిన నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లోకి ఆయన అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్ళిన సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటం, తన భర్త 2 పిల్లలతో కలిసి అల్లు అర్జున్ చూసేందుకు సినిమా చూసేందుకు వచ్చిన రేవతి ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె బిడ్డ కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గత వారం రోజుల పై నుంచి కూడా ఆయన మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు ఆ చిన్నారి బాబు. భర్త పాప మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకటి, సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవటం, తొక్కిసలాట జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం, ఇంతమంది జనాలు వస్తారన్న విషయాన్ని పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం లాంటి కారణాలతో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు. సో ఇదే కేసులో నిందితుడిగా, అంటే దీనికి తొక్కిసలాటకు మూల కారణం అల్లు అర్జున్ రావటం వల్ల వస్తున్న సమాచారం పోలీసులకు ముందస్తుగా ఇవ్వకపోవటం, సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం, సో మాపు పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేకుండానే అల్లు అర్జున్ అక్కడికి రావటం వల్ల ఈ తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయిందన్న కారణంతో అల్లు అర్జున్ మీద కూడా ఈ కేసు నమోదు చేయడం అనేది జరిగింది. సో ఈ కేసులో ఒకవేళ పోలీసులు సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చి పిలిపించి కోచింగ్ చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారేమో అనుకున్నారు మొదట, కానీ అది ఒక మనిషి ప్రాణం పోవటం, దాన్ని ఇటు ప్రజా హక్కుల సంఘాలు కావచ్చు వాళ్ళందరూ కూడా తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు సామాన్యుడికి ఒకలాగా, ఈ సినిమా హీరో అయితే ఇంకోలా ఉంటాయంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే కేసులో వేరే ఒకళ్ళు అయితే ఒక ప్రాణాన్ని పోవటానికి కారణమైన వ్యక్తిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు హీరోని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ ఎంటైర్ సొసైటీ క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో అది హీరోకైనా, అది జాతీయ ఉత్తమ నటుడైనా, ఒక ఎంత పెద్ద స్టార్ అయినా, సామాన్యుడైనా అందరికీ కూడా చట్టాలు ఒకటేనంటూ ఇప్పుడు తెలంగాణ పోలీసులు, పర్టికులర్గా హైదరాబాద్ పోలీసులు ఈ అరెస్టు ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఎవరికి కూడా సమాచారం లేదు, నిజానికి ఎక్కడా లీకులు కూడా లేవు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి, ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సమీపంలో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు, ఒక ఏసీపీ స్థాయి అధికారి సహా పోలీసులందరూ కూడా వచ్చారు. అల్లు అర్జున్ని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు, ఆయన తండ్రి అల్లు అరవింద్ అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడారు. మాట్లాడిన వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పడం, ఇమీడియట్గా అల్లు అర్జున్ కూడా యాక్సెప్ట్ చేయటం. సో అల్లు అర్జున్ని పోలీసు వాహనంలోనే ఎక్కిస్తున్న విజువల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. పక్కన తండ్రి అల్లు అరవింద్ కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఆయన ఇంటి లిఫ్ట్లోంచి పోలీసులు తీసుకొచ్చి పోలీసు వాహనంలోనే ఎక్కించి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తరలిస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదొక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్. బహుశా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఒక మహిళ మృతి కేసులో ఒక ప్రాణం
పోయిన కేసులో ఒక హీరో అరెస్ట్ అవ్వటం అనేది చాలా అరుదైన సందర్భాలు. గతంలో కూడా సినిమా హీరోల మీద కేసులు నమోదయ్యాయి, కానీ అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తూ ఉంటాయి తప్ప లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తుగానే బెయిల్ తీసుకున్న సందర్భాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ విధంగా నేరుగా ఇంటికే వచ్చి ఒక స్టార్ హీరోని, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన, అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక స్టార్ హీరోని, అది కూడా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొంది ఈరోజు ఒక రికార్డులు సృష్టిస్తున్న సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్. సో అలాంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అని ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ చట్టం ఎవరికైనా ఒకటే, సామాన్యుడికైనా, అల్లు అర్జున్కైనా, స్టార్ హీరోకైనా, ఇంకొకరికైనా అందరికీ ఒకటే. లా ఫర్ ఆల్ అన్నది ఇప్పుడు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది. అందువల్లే ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు నేరుగా. పోలీసులు ఎలాంటి హడావుడి లేకుండా అల్లు అర్జున్ పోలీసు వాహనంలో ఎక్కించుకుని చిక్కడపల్లి వైపు తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం కొద్దిసేపటి క్రితం టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ అయిన తర్వాత మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా మారుమోగిపోతుంది. మొబైల్, వాట్సాప్ మొత్తం షేర్ చేస్తున్నారు ఈ సమాచారాన్ని. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమ అభిమాన నటుడిని అరెస్ట్ చేశారన్న కారణంతో అతన్ని చూడటం కోసం అక్కడికి వస్తారు. అంటే అరెస్టుని ఎవరు కోచింగ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది మూల కారణం. అక్కడ ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం మృత్యువుతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. సో 2 ప్రాణాలకి ఈ రకమైన సిచ్యువేషన్ రావడానికి కారణం ఈ హీరో సంధ్యా థియేటర్కి వెళ్ళటం. కాబట్టి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా అల్లు అర్జున్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం మీద ఎవరు కోచింగ్ చేయడానికి వీల్లేదు. కానీ చాలా పెద్ద ఎత్తున జనం అయితే అక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఈ పోలీసులు ఏం చేయబోతున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారా, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా, రిమాండ్కి పంపుతారా? ఒకవేళ పోలీసులు కనుక అల్లు అర్జున్ రిమాండ్కి పంపితే ఇంకా బిగ్ బ్రేకింగ్ అవుతుంది. చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే 14 రోజులు రిమాండ్ కనుక వినిపించి, అంటే ఈ కేసులో ప్రస్తుతం నాన్ బెయిలబుల్ సెక్షన్లే ఉన్నాయి. ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్లకు ఏం చేయబోతున్నారు? పోలీసులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు కోచింగ్ చేసి, లేదా రిమాండ్కి పంపించి అంటే కోర్టులో ముందుగా ప్రవేశపెడతారు. న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే కనుక చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది కనుక జరిగితే ఫ్యాన్స్ అందరికీ కూడా అతి షాకింగ్ గురి చేసే అంశంగానే భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే చేరుకునే అవకాశం ఉంటుంది. రైట్ అశోక్, అయితే పుష్ప 2 సినిమా ముందు నుంచి కూడా చర్చల్లో నిలుస్తూనే ఉంది. వివాదం కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఏదైనా రీజన్, కానీ పుష్ప 2 అయితే ఎప్పుడు చర్చల్లో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి మృతికి కారణమైంది. అలాగే ఆ కేసులో హీరోను అరెస్ట్ చేశారు. సో మీరు అన్నట్టు ఇది వరకు తొక్కేసలాట్లు జరుగుతుంటాయి, ఆ మూవీ సభ్యులపైన కేసు నమోదు చేస్తుంటారు, కానీ అరెస్ట్ వరకు ఇంతవరకు జరగలేదు అని. మరి ఇప్పుడు అరెస్ట్ వరకు రావడానికి ప్రధాన కారణాలు ఏముండొచ్చు అంటారు? ఎస్, ఇది ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోవటానికి మూల కారణం ఈ హీరో అక్కడికి రావటం. హీరో అక్కడికి రావచ్చు, ఏ థియేటర్కైనా వెళ్ళొచ్చు, ఏ సభల్లో అయినా ప్రసంగించవచ్చు, లేకపోతే ఏ కార్యక్రమంలో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద హీరో, స్టార్ హీరో కాబట్టి, అందులో పుష్ప అనేది సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి అల్లు అర్జున్ మీద అంచనాలు విపరీతంగా ఉంటాయి. అల్లు అర్జున్ చూడటానికి వచ్చే జనం ఎక్కువ ఉంటారు. ఈ సమాచారాన్ని అల్లు అర్జున్ తరపు యూనిట్, అంటే ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడికి వచ్చేయటం వల్ల విపరీతమైన జనం అక్కడ గ్యాదర్ అయిపోవటం, అక్కడ అల్లు అర్జున్ చూసేందుకు జనం ఎగబట్టడం, దానికి తొక్కిసలాట కారణం అవుతారు. ఇదంతా పూర్తిగా హీరో నెగ్లిజెన్సీ కారణం. కాబట్టి ఆయన మీద కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. సో ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పరిగణిస్తారు. సో ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. పోలీస్ స్టేషన్ దగ్గర మా కొలీగ్ రాణా ఉన్నారు. ఒకసారి రాణాతో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒకసారి అల్లు అర్జున్ మీద నమోదైన సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్, సో ఇక ఒక ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తి కింద ఈ సెక్షన్తో, అంటే నిర్లక్ష్యంతో ఒకరు మృతికి కారణమయ్యారనే సెక్షన్ కింద దీన్ని నమోదు చేయడం అనేది జరిగింది. కల్పబుల్ హోమిసైడ్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ఇది హత్య కేసుతో సమానం. హత్య చేయటమైనా, చేయించడమైనా, ఒక ప్రాణం పోవడానికి కారణమైన 3 కూడా ఇదే రకమైన కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కారణంతో చాలా సీరియస్ యాక్షన్